అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 30వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు చక్కటి ప్రణాళికతో పనిచేసి సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు. నిరంతర సాధనతో పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఎదుటివారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. తోటివారితో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలక విషయాలలో క్షేత్రీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు. సమాజంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయనివ్వద్దు. ఆటంకాలు తొలగున, అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున, ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును వదలవద్దు. అపోహాలు తొలగున, లౌక్యంగా వ్యవహరిస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. దృఢ సంకల్పాలు నెరవేరిన, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కీర్తిని గడిస్తారు.